హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ములక్కాడ టమాటా కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాం. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేడైనాక ఇక్కడ కోసి పెట్టేసుకున్న టమాటా, ఉల్లిగడ్డ, ములక్కాడ, కలేమాకు, కొత్తిమీర. ఆయిల్ వేడి అయినాక ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది, మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ మంచిగా వేగినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, లైట్గా ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ మంచిగా వేగిపోతాయి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. కొంచెమే వేసినాం ఎందుకంటే మేము కారంలో ఉప్పు కలుపుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి మనం. తర్వాత కొంచెం పసుపు, కలుపుకున్నాక ఇప్పుడు మనం ములక్కాడ వేసేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇవి ఉడికినాక తర్వాత టమాటాలు వేసుకుందాం. ములక్కాడ వేసిన తర్వాత కలేమాకు వేసేసుకుందాం. దీంతోనే ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయినాక టమాటాలు వేసుకుందాం. సో మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండండి. ములక్కాడలు ఇప్పుడు సగం ఉడికిపోయినాయి. మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలతో పాటు ఇంకొంచెం ఉడికిపోతాయి. టమాటాలు వేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకొని మళ్ళీ ఇది ఉడికిపోయేంతసేపు మూత పెట్టేసుకున్నాం. టమాటాలు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకున్నాం కదా. కారం కూడా వేసుకుంటే టమాటాలతో పాటు మంచిగా అయిపోతుంది. ఇది ఉప్పు కలిపిన కారం, అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటాం మేము కారం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఈ టమాటాలు ఉడికిపోయేంత వరకు మూత పెట్టేసుకున్నాం. ములక్కాడ టమాటాలు ఉడికిపోయాయి మంచిగా. ఇప్పుడు నేను ఫ్లేవర్ కోసం కొంచెం కస్తూరి మేతి వేసుకుంటున్నా. మీరు ఇది స్కిప్ చేయొచ్చు. అన్నీ మేము ఆల్రెడీ పట్టేసినాం షాజీరా మిక్సీలో. అది కొంచెం నేను వేసుకుంటున్నా. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం. టమాటా ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్. ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్.